బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచే రైతు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయా లేదా అనే ఉత్కంఠంగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టతనిచ్చారు. నేడు సాయంత్రం 4 గంటల వరకు 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ అవుతాయని చెప్పారు. మొత్తంగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇక తొలి విడతగా 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు సంబంధించిన నిధులు విడుదల చేయనున్నారు. ఇక 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఆగస్టులో 2 లక్షల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని చెప్పారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది. బ్రేకింగ్ చూస్తున్నాం. రైతుల ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించిన డబ్బులు జమ కానున్న నేపథ్యంలో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతుంది. తెలంగాణ వ్యాప్తంగా ఉన్న నేటి నుంచే రైతులు రుణమాఫీ డబ్బులు బ్యాంకు ఖాతాలో జమ చేయనున్నారు. 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఎన్నికల సందర్భంగా రేవంత్ రెడ్డి సర్కారు హామీ ఇచ్చింది. ఈ మేరకు రుణమాఫీ నిధులు జమ చేయాల్సిందిగా అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. అయితే 10,000 నుంచి 2 లక్షల రూపాయల వరకు పంట రుణాలు తీసుకున్న రైతులు తమ రుణాలు మాఫీ అవుతాయా లేదా అని ఉత్కంఠంగా ఎదురు చూశారు. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి మరింత స్పష్టతనిచ్చారు. నేటి సాయంత్రం 4 గంటల వరకు 1 లక్ష రూపాయల వరకు ఉన్న రుణమాఫీ జరుగుతాయన్నారు. మొత్తంగా 3 విడతల్లో రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. తొలి విడతగా 1 లక్ష రూపాయల వరకు ఉన్న రైతు రుణాలకు సంబంధించి నిధులు విడుదల చేయనున్నారు. ఇక 1 లక్ష రూపాయల నుంచి 1.5 లక్షల వరకు ఉన్న రుణాలకు ఈ నెలాఖరులోపు విడుదల చేస్తామని సీఎం ప్రకటించారు. ఆగస్టులో 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలు మాఫీ చేస్తామని అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా ఆగస్టు 15లోగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలనే పట్టుదలతో రేవంత్ రెడ్డి సర్కారు ఉంది.